హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో మీకు మంచి మెటీరియల్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీకు మంచి ఆర్టికల్ నుంచి తీసుకున్న మెటీరియల్ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికైనా మీరు డిపార్ట్మెంట్లో చేసుకోవడానికి. ఇట్ రిఫర్స్ టు యాక్టివిటీస్ అండర్టేకెన్ టు డెమాన్స్ట్రేట్ దట్ యూటిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ ఆర్ సూటబుల్ ఫర్ దేర్ ఇంటెండెడ్ యూజ్ అండ్ పెర్ఫార్మ్ ప్రాపర్లీ. It is the action of providing that any equipment or process work correctly and consistently and produces the expected results. It is the action of providing and documenting the equipment or ancillary systems are properly installed, work correctly, and actually lead to the expected results. Qualification is part of validation, but the individual qualification steps alone do not constitute process validation. Qualification of analytical instrument is essential for accurate and precise measurement of analytical data. If the instrumentation is not qualified, ensuring that the result indicated are through trustworthy, all other work based on the use of that instrument is suspect. Qualification of instrument is not a single continuous process, but instead results from many discrete activities. For convenience, these activities have been grouped into 4 phases of qualification. These phases are described below: design qualification, installation qualification, operational qualification, performance qualification. ఫ్రెండ్స్, మనం ఈ క్వాలిఫికేషన్ అనేది ఎందుకు చేయాలంటే, మన ఈ క్వాలిఫికేషన్ చేయడానికి మెయిన్గా కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బేస్డ్ అప్ ఆన్ ది ఇన్స్ట్రుమెంట్ ఇట్ సస్పెక్ట్. క్వాలిఫికేషన్ ఇన్స్ట్రుమెంట్ నాట్ ఏ సింగిల్ కంటిన్యూస్ ప్రాసెస్, బట్ ఇన్స్టెడ్ రిజల్ట్స్ ఫ్రమ్ మెనీ డిస్క్రీట్ యాక్టివిటీస్. క్వాలిఫికేషన్ అనేది ఒకసారి చేసి వదిలేసేది కాదు ఫ్రెండ్స్. ప్రొడక్ట్ క్వాలిటీ కానీ, ఒక ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కానీ, ప్రొసీజర్ ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, ఎస్ఓపి మీద కానీ ప్రతి దానికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ రూపంలో కానీ, యాన్సిలరీ సిస్టంలో కానీ ప్రాపర్లీ ఇన్స్టాల్ చేయాలన్నా, ఏదైనా ఎస్ఓపి అప్డేట్ చేయాలన్నా ప్రతి దానికి ఒక క్వాలిఫికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ ప్రాసెస్లోనే రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో మెయిన్ చూసుకుంటే 4 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మన క్యూఏ డిపార్ట్మెంట్లో. డిజైన్ క్వాలిఫికేషన్. It is the documented verification that the proposed design of the facility system and equipment is suitable for the intended purpose. DQ should be performed when new equipment is being purchased or when existing equipment is being used for new equipment. DQ serves as a precursor to defining the equipment installation qualification IQ and OQ protocols. The purpose is to ensure that all the requirements for the final system have been clearly defined as the start. In other words, has it been designed and selected correctly? DQ చెక్ ఐటమ్. డిజైన్ క్వాలిఫికేషన్లో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, జిఎంపి అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, పర్ఫార్మెన్స్ క్రైటీరియా, రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీ, కమిషనింగ్ రిక్వైర్మెంట్స్, కన్స్ట్రక్టబిలిటీ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్, డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్, ప్రిలిమినరీ సెలెక్షన్ ఆఫ్ ద సప్లయర్, ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ ద ఎక్విప్మెంట్. చూసుకోండి ఫ్రెండ్స్, ఈ డీక్యూ చెక్ ఐటమ్స్ అనేవి ఒకసారి మీరు ప్రిపేర్ అవ్వండి. దాని డీక్యూ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రిలయబిలిటీ ఎలా ఉంది, రిక్వైర్మెంట్స్ ఏం కావాలి, సేఫ్టీ ఎలా ఉంది, ఎన్విరాన్మెంటల్ ఎలా ఉంది, వాతావరణం కానీ, సేఫ్టీ దాని ప్రొటెక్షన్ కానీ, ప్రిలిమినరీ సెలెక్షన్ ఆఫ్ ద సప్లయర్. ఈ డీక్యూలో ఈ మెటీరియల్ మీకు బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న మెయిన్ కీ ఇంపార్టెంట్లు చెక్ చేసుకోవాల్సింది ఏంటనేవి చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో ఈ మెటీరియల్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్న పర్లేదు, రాసుకున్న పర్లేదు ఫ్రెండ్స్. ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్. It is documented evidence that the premises supporting utilities, the equipment have been built and installed in compliance with the design specification. It verifies that the equipment has been installed accordance with the manufacturer recommendation in a proper manner and placed in an environment suitable for its intended purpose. It involves the coordinating efforts of the vendor, the operating department, and the project team. The purpose of IQ to check the installation site environment conforms equipment specification and verify the condition of installed equipment, and also to ensure that all aspects of the facility or equipment are installed correctly and comply with the original design. In other words, has it been built installed correctly? In IQ, connect each unit electrical system, flow line system, and confirm the కనెక్షన్ ఆర్ కరెక్ట్. ఐక్యూ ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్ చెక్ ఐటమ్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఎక్విప్మెంట్ డిజైన్ ఫీచర్స్, మెటీరియల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్, క్లీనబిలిటీ ఈటీసీ, ఇన్స్టాలేషన్ కండిషన్స్, రైటింగ్, యూటిలిటీ ఫంక్షనాలిటీ, క్యాలిబ్రేషన్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్, క్లీనింగ్ స్కెడ్యూల్స్, సేఫ్టీ ఫీచర్స్, సప్లైర్ డాక్యుమెంటేషన్, ప్రింట్స్, డ్రాయింగ్స్ అండ్ మాన్యువల్స్, సాఫ్ట్వేర్ డాక్యుమెంటెడ్,
spare parts list to environment conditions such as clean room requirements, temperature, and humidity. Any problems identified in IQ must be investigated and appropriate actions must be taken. All such actions must be documented and approving higher authority. ఆపరేషనల్ క్వాలిఫికేషన్ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ మెటీరియల్ మీకు ఈ ఇంగ్లీష్లో కూడా ఫ్రెండ్స్ మీకు చదవగానే మీకు ప్రొనౌన్సియేషన్ కానీ లాంగ్వేజ్ స్కిల్ కానీ తొందరగా ఈజీగా అర్థమయ్యే అవకాశం 100% ఉంది ఫ్రెండ్స్. అందుకని ఈ మెటీరియల్ మీద మీరు రాసుకోవడం కానీ స్క్రీన్ షాట్ తీసుకోవాలని మీకు నీట్గా చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆపరేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. ఇట్ రిఫర్స్ టు ఎస్టాబ్లిషింగ్ బై objective evidence, process control limits and action levels which results in product that all predetermined requirements. OQ is the process of demonstrating that an instrument will function according to its operational specification in the selected environment. The purpose is to ensure that all dynamic attributes comply with the original design. దీంట్లో ఓక్యూ చెక్ ఐటమ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఆపరేషనల్ క్వాలిఫికేషన్ సాఫ్ట్వేర్ పారామీటర్స్ కానీ రా మెటీరియల్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ కానీ ప్రాసెస్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ కానీ మెటీరియల్ హ్యాండ్లింగ్ రిక్వైర్మెంట్స్ కానీ ప్రాసెస్ చేంజ్ కంట్రోల్ కానీ ట్రైనింగ్ కానీ పొటెన్షియల్ ఫెయిల్యూర్ మోడ్స్ యాక్షన్ లెవెల్స్ అండ్ వరస్ట్ కేస్ కండిషన్స్. ద యూజ్ ఆఫ్ స్టాటిస్టికలీ వ్యాలిడ్ టెక్నిక్స్ సచ్ యాజ్ స్క్రీనింగ్ ఎక్స్పెరిమెంట్స్ టు ఆప్టిమైజ్ ద ప్రాసెస్ కెన్ బి యూజ్డ్ డ్యూరింగ్ దిస్ ఫేజ్. Any problems identified in OQ must be investigated and appropriate actions must be taken. All such actions must be documented and approved by higher authority. Performance qualification. After the IQ, OQ have been performed, the instrument continued suitable for its intended use, proved through performance qualification. Peak considered includes it is used to establish and or confirm. Requalification, modification or relocation of equipment should follow satisfactory. Review and authorization of the documented change proposal through the change control procedure. This formal review should include consideration of requalification of the equipment. Minor changes or changes having no direct impact of final or in process product quality should be handled through the documentation system of the preventive maintenance program.